కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీరందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? దేవుని యొద్దకు వెళ్ళి మోకాళ్ళు నాలి. అప్పుడు విశ్వాసము ద్వారా క్రీస్తు నీలో నివసిస్తాడు. అలా ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉంటాడో నీలో ప్రేమ అనేది వేరుపారుతుంది. ప్రేమ యొక్క లోతును తెలుసుకుంటావు, ప్రేమ యొక్క వెడల్పును తెలుసుకుంటావు, ప్రేమ యొక్క భావజాలాలను తెలుసుకుంటావు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమ అనేది కడుతుందండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రేమ అనేది కడుతుందండి. భార్య భర్తల మధ్య ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా జ్ఞానమునకు మించిన ప్రేమ ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు, మిమ్మును మీరు భార్య భర్తలుగా ఒకరినొకడు అపరిమితముగా ప్రేమించుకోండి. స్త్రీలారా మీ పురుషులను ప్రేమించండి, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎప్పుడైతే యేసు దగ్గరికి వెళ్తావో, ఎప్పుడైతే దేవుని ఎదుట మోకాళ్ళు ఉంటావో అప్పుడు నీలోకి ప్రేమ వస్తుంది. యేసు నీ జీవితంలో లేడా, దేవుని మందిరానికి నువ్వు వెళ్ళవా, అప్పటి వరకు నీలో ప్రేమ అనేది కనబడదు. అదే చెప్తున్నాడు చూడండి ఆ మాటలు మరలా మనం జాగ్రత్తగా. చాలా పెద్ద సెంటెన్స్ అండి. మీరు దేవుని యందు సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి. ప్రేమకేం కావాలి? వేరు.